ఎన్నికల హామీలు లాస్ట్ టైం వైసీపీ కూడా ఇచ్చింది. ఆ టైంలో కూడా కొన్ని అమలు కాలేదు. పోలవరం ప్రాజెక్టు గానీ, రాజధాని గానీ ఇటువంటివి మనం చూస్తున్నాం. అలాగే 2 సంవత్సరాలే అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికల హామీలు ఇంకా అమలు చేసే ముందు ఇంకా అవకాశం కూడా ఉంది, ఇంకా టైం కూడా ఉంది. సో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఏపీ ప్రజలు నిజంగానే ఇబ్బందుల పాలు అవుతున్నారా, లేదంటే వీళ్ళు రాజకీయంగా మాత్రమే విమర్శలుగా చూడొచ్చా ఈ విమర్శల్ని? ఇప్పుడు నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమంటారు? డీటెయిల్స్ మీరేం చెప్తారు దీని గురించి? అమ్మ మస్తానరావు గారు ఇందాక చెప్పినట్టు మన్మోహన్ సింగ్ గారి టైంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రేట్ రివిజన్ చేసి పెరగడమా తగ్గడమా అనేది డిసైడ్ చేసేవాడు. మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆ సిస్టమ్ ను పూర్తిగా తీసేసి కేవలం దోపిడీనే మొదలెట్టారు. ఎందుకంటే బ్యారెల్ 40 రూపాయలు ఉన్నప్పుడు ఒకే రేటు, 100 ఉన్నప్పుడు ఒకే రేటు తీసుకుని ప్రజల జేబులు కొల్లగొట్టింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 3 సెస్సులు వేసింది. ట్యాక్సులు కాదమ్మా, సెస్సులు. ఆ 3 సెస్సులు తీసేస్తే ఇవాళ పెట్రోల్ 80 రూపాయలకు వస్తుంది, డీజిల్ 60 రూపాయలకు వస్తుంది. ఆ 3 సెస్సులు మన ప్రజల కళ్ళు మోసి సెస్సులు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన దోపిడీ, ద్రోహమే. ఇది పక్కా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో దోస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపంలో దోస్తున్నాయి. ఇది ప్రజల మీద పెనుభారంగా మారే, ప్రజలు జీవన విధానంలో జీవన పరిస్థితులకి పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు గాని, ట్రాన్స్పోర్ట్ గాని ఇవన్నీ పెరిగి ప్రజలకి పెనుభారం అవుతుంది. ఇంపార్టెంట్ గా ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద వీళ్ళు సెస్సులు తగ్గించుకోవాలి, వ్యాట్ తగ్గించాలి. వాగ్దానాలు చేయడం కాదు, వాగ్దానాలు అమలు చేయమనండి వీళ్ళని. వాగ్దానాలు ఏదో చేసేసి ఎలా ఎన్నికల కోసం, ఓట్ల కోసం వీళ్ళు పిచ్చి వాగుళ్ళు రోడ్లెక్కి ఇవాళ ఆ వాగిన దానికి శాండిటీ వాళ్ళు ఏంటంటే మీరు వ్యాట్ ని తగ్గించండి, లేకపోతే పెట్రోల్ డీజిల్ తగ్గించండి. ఎందుకంటే అమ్మా చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు బళ్ల మీద సరుకులు పెట్టుకుని ప్రతి ఇంటింటికి వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? సంక్షేమం నువ్వు ఎక్కడో చేయక్కర్లా, ఇటువంటివి చేస్తే చాలు. ఇప్పుడు పళ్ళు, పూలు, కూరలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు బళ్ల మీద, వాళ్ళ పరిస్థితి ఏంటి? 150 రేపు 150 రూపాయలు పెట్రోల్ అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి ఇది? ప్రజల్ని ఏం చేద్దామని ప్రజల్ని తగలబెట్టేస్తారా ఈ విధంగా రేట్లు పెంచి? 110 రూపాయలు ఉన్న కందిపప్పు 2000 చంద్రబాబు నాయుడు గారు ఎక్క ముందు ఇవాళ 170 రూపాయలు అయింది. అన్ని రేట్లు పెరిగినాయి, ఏ ఒక్కటి రేటు తగ్గలేదమ్మా, అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా తగ్గుతున్నాయి. మరో పక్కన రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మరి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించే అవకాశం ఉందా? తగ్గించకుండానే దోపిడీ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ముడి చమురు ధర తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? ప్రజల మీద ఆ భారం ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? నువ్వు అంటే ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల జేబుల్ని కొల్లగొట్టింది. ఇవాళ బీద బలుగులు పలకాల్సిన అవసరం వచ్చింది. దుబారా ఎక్కువైంది కాబట్టి ఈ బీద బలుగులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో దుబారా ఎక్కువైంది కాబట్టి ఈ లేనిపోని బీద బలుగులు పలుకుతున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, ప్రజల మీద భారం వేస్తున్నారు. ఇది చాలా తప్పండి. వ్యతిరేకత పెరిగిపోయిందంటారా చంద్రశేఖర్ గారు? ఏనాడు కూడా ఏ ప్రధానమంత్రి ఇంత బేలగా మాట్లాడింది నేను చూడలేదండి. నాకు 65 ఏళ్లు, 45 ఏళ్ల నుంచి ఇదే రాజకీయాలను గమనిస్తూనే ఉన్నా. ఇంత బేలగా, ఎంత అసహ్యంగా మీరు పొదుపు చేయండి, మేము నాశనం అయిపోతాము, అదైపోతాం, ఇదైపోతాం అని ఇంత దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన ప్రధానమంత్రి భారతదేశంలో ప్రస్తుతం ఈయనొకరే. ఇది మాత్రం వాస్తవం. నీకు చేత కానప్పుడు నువ్వు వదిలేసేయి. ఇంకా చాలా మంది ఉన్నారు బీజేపీలో మంచి నాయకులు. నీ షోకులకి నీకు ఖర్చు అవుతుంది తప్పితే ప్రజలకి ఏం ఉపయోగం ఉంది? ఒక్క సంక్షేమ పథకం రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలవుతుందా? ఆరోగ్యశ్రీని ఎత్తేసారు, ఆరోగ్యశ్రీ లేదు. తర్వాత రైతు భరోసా కేంద్రాలు లేవు, రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇవన్నీ సంక్షేమాలు ఇవన్నీ ఏదో కుప్పలు తెచ్చి ఎవరికి జేబుల్లో పోయక్కర్లేదండి. ఈ రైతులు బాగుంటే దేశంలో అందరం బాగుంటాం.
రైతే రాజండి భారతదేశానికి. 60% 60 to 70% రైతుల వల్లే బతుకుతున్నాం మనం. రైతులు బాగుండాలి. మనం వ్యవసాయ ఆధారిత దేశం మంది. ఒక ఇండస్ట్రీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టారా కొత్తది? ఒక ఇండస్ట్రీ పబ్లిక్ సెక్టర్ లో 23 పబ్లిక్ సెక్టర్ యూనిట్లు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికే అంటే అధికారం చేపట్టిన 2 సంవత్సరాల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది మొదలైపోయింది. అన్నది మోడీ గారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో మనం గత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంత అబాసుబాలు ఎప్పుడు అవ్వలేదమ్మా. ఇంత బ్యాడ్ ఇమేజ్ ఎప్పుడు రాలా. ఇంకోటి మోడీ గారిని మెడలు వంచొచ్చు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే మోడీ గవర్నమెంట్ లేదు. ఇవాళ నీకు ఏం కావాలన్నా ఈ స్టేట్ కి ఏది కావాలన్నా తెచ్చుకునే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఎందుకు అలా తను మెడలు వంచుకుని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు? ఏమ్మా, నువ్వు మోడీ గారి మెడలు వంచు, రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమాలు గాని నిధులు గాని తెచ్చుకో. అంతేగాని అమరావతి కోసం డబ్బులు అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 3,80,000 కోట్లు అప్పు అయింది. ఈ భారం ప్రతి మనిషి మీద 70,000 రూపాయలు పడుతోంది. కేంద్రంలో ప్రతి 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్ల అప్పు ఉంది. కేంద్రం 1,45,000 ప్రతి తలకాయ మీద ఉంది. ప్రతి తలకాయ మీద 1,45,000 అప్పు ఉంది. ఇంత అప్పులు చేసి పప్పు కొడుతున్న అవసరమే వచ్చిందండి. ఇదేం రాజ్యం, ఇదేం లోకం, అరాచకంగా ఉంది ఇది. మస్తాన్ రావు గారు, ఏంటి కూటమి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి? అసలు ప్రజల నుంచి వ్యతిరేకత ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందని చెప్పి చంద్రశేఖర్ గారు కూడా అంటున్నారు. మరి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలంటారు? చంద్రబాబు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటే మంచిదంటారు? ఇందాక మీరు అడిగారు మేడం, అదే ప్రజల్లో ఎట్లా వ్యతిరేకత ఎక్కువ అంటే జాతీయ స్థాయిలో మనకి కాక్రోచ్ జనతా పార్టీ గురించి వింటారు మీరు. అంటే యువతలో ఏ విధమైన అసంతృప్తి ఉంది పాలకుల మీద అంటానికి అదొక నిదర్శనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పెట్టిన 4 రోజుల్లో, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన 4 రోజుల్లోనే దాదాపు 1,60,00,000 మంది ఫాలోయర్స్ దానికి వచ్చారు. ఇన్స్టాగ్రామ్ కూడా దాన్ని స్టాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యువత రోడ్ల మీదకి రాకపోవచ్చు, కానీ వాళ్ళ